హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చేరొట్టె ఉల్లిపాయ కారం కాంబినేషన్లో మనం ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలి, అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని తర్వాత పాలు పోసుకోవాలి, కొంచెం మిల్క్ కొంచెం తీసుకొని కొంచెం అలా చల్లుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా పక్కన పెట్టేసుకొని దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేసి మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. దాన్ని బాగా కలిపి ఇప్పుడు దానిపైన ఒక కర్చీఫ్ కానీ ఒక ఏదైనా గుడ్డ తీసుకొని దాన్ని తడిపి దానిపైన పెట్టాలన్నమాట. పెట్టేసి ఇలా ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలోకి కారం ప్రిపేర్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలన్నమాట. బాగా దంచుకోవాలి, మిక్సీ పట్టొద్దు, దంచుకోవాలి. దంచుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర మెత్తగా దంచకుండా కొంచెం అలా ఒక 2-3 సార్లు దంచేస్తే సరిపోతుంది. అది పక్కన పెట్టేసుకొని బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం నువ్వులు, వాము వేసి బాగా కలుపుకోవాలన్నమాట. పొడిగా ఉన్నప్పుడే కలుపుకొని తర్వాత పచ్చికారం అందులో వేసుకొని మనం నూరుకున్నాం కదా, ఆ కారం అందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టి ముద్దలాగా తడపాలన్నమాట. మనకి కొంచెం గట్టిగా ఉండాలి, చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. అలా గట్టిగా అయిన దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఉల్లికారం చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు బాగా కడిగేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 సార్లు పల్స్ ఇవ్వాలన్నమాట. జస్ట్ అలా తిప్పి తీయాలన్నమాట, మొత్తం మెత్తగా చేసుకోకూడదు. కొంచెం ఒక 2 సార్లు పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము దాంట్లో కారం, ఎండు కారం వేయాలి, ఉప్పు, కొంచెం చింతపండు వేసి మళ్ళీ దాన్ని మిక్సీ పట్టాలి. మనకి ఎలా ఉండాలంటే కొంచెం బరకగా ఉండాలన్నమాట. కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది, నోటికి తగులుతూ ఉంటుంది కదా, అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి, బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఉల్లికారం రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. మనకి ఒకసారి చూసుకోవాలన్నమాట, బరకగా ఉందా మెత్తగా ఉందా చూసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత మినప్పప్పు వేసుకొని కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది కదా, ఎంబటే ఇంకా ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట. ఆవాలు వేసుకొని అది కూడా కొంచెం చిటపటలాడుతూ ఉంటుంది. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు చుంచి వేసుకోవాలన్నమాట. చుంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకు తగులుతూ ఉంటుంది. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అది కొంచెం కలిపేసి కొంచెం అలా కలిపేసి తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. మనం కొంచెం ఇంగువ వేసుకుంటే డైజెషన్ కూడా బాగా అవుతుంది అంటారు కదా, అలా అన్నమాట. అందుకని కొంచెం వేపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు నూరి పెట్టుకున్న ఉల్లిపాయ మిరమ అది ఉంది కదా, ఉల్లిపాయలది ఆ పేస్ట్ అందులో వేసేయాలన్నమాట. ప్యాన్లో వేయాలి. వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. అది మళ్ళీ తర్వాత ఉడికిన తర్వాత మనము ఆ మూత తీసి ఉడికిందా లేదా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని బాగా ఉడికింది అనుకున్నప్పుడు కొంచెం బెల్లం పొడి కూడా వేసుకోవాలి. బెల్లం కాకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, టేస్ట్ తగ్గట్టు మనకి ఎలా కావాలంటే అలా అనమాట. ఇప్పుడు అందరు షుగర్ అంటున్నారు కాబట్టి కొంచెం మనం బెల్లం వేసుకున్నాం. బెల్లం వేసుకొని కలిపి అది కొంచెం ఉడికిన తర్వాత కరివేపాకు వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు చపాతీలు చేసుకుందాం. మనం గోధుమ పిండి, బియ్యం పిండి సమభాగాలుగా తీసుకోవాలి. నిమ్మకాయ సైజు సపరేట్గా తీసుకొని గోధుమ పిండి మనం రౌండ్ ఇలా బిల్లలాగా మన పూరి సైజ్ లాగా కొంచెం చిన్నగా మందంగా సమానంగా తీసుకోవాలన్నమాట. దాంట్లోకి ఇప్పుడు బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండి కూడా సేమ్ మన నిమ్మకాయ సైజ్ తీసుకోవాలి. తీసుకొని గోధుమ పిండిలో బియ్యం పిండి ఇలా పెట్టుకోవాలన్నమాట. మనము భక్షాలు చేసినప్పుడు పెడతాం కదా, అలా పెట్టుకోవాలన్నమాట. అలా ఫిల్ చేసుకొని ఇప్పుడు దాన్ని రౌండ్గా చేసుకోవాలన్నమాట. మన చేతిలోనే రౌండ్ చేసుకుంటే అంత సమానంగా ఉంటుందన్నమాట. బియ్యం పిండి గోధుమ పిండి సమానంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని చపాతీల కర్ర తీసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. మనం చపాతీలాగా చేసిన తర్వాత పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత చపాతీ అటు ఇటు బాగా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి బాగా కాలిన తర్వాత దింపుకోవాలన్నమాట. బాగా కాలింది చూసారా. ఇప్పుడు
ఎక్కువ కాల్చుకోవాలి, కొంచెం క్రిస్పీగా ఉండాలంటే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు కాల్చుకోవచ్చు. నార్మల్గా మీడియం అనుకున్న వాళ్ళకి ఇలా కాల్చుకోవాలి. వేడి వేడి చేరొట్టె ఉల్లికారం రెడీ.